రెచ్చగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తనను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి చేయలేడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన ఈ కేసులో తనను ఏమీ చేయలేవని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతే ఖైరతాబాద్ బైపోల్ ఉంటుందన్నారు. ముందుగా దానంతో రాజీనామా చేయించి టెక్నికల్ రీజన్స్ తో కడియంను కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి కానీ లాస్ట్ బాల్ కాదు అంటూ సెటైర్ వేశారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, కొద్దిసేపటి క్రితమే అటు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. మీ చిట్ చాట్ కంటే ముందు కూడా అటు మీడియా సమావేశం ఏదైతే నిర్వహించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో దాదాపుగా 9,297 ఎకరాల భూమికి సంబంధించినటువంటి కుంభకోణం జరిగిందంటూ కూడా వారు ఆ మీడియా సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మీడియా సమావేశం అనంతరం అటు మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగినటువంటి పలు ప్రశ్నలకు సంబంధించి ఆయన చాలా కులంకషంగా మాట్లాడినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి కేసులో తనను అరెస్టు చేసే దమ్ము ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదని కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్లో ఏమీ లేదని ఇది అందరికీ తెలుసు అనేది కూడా వారు మరొక అంశానికి సంబంధించి కూడా తేల్చి పడేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఒక క్లారిటీ ఉందని మాత్రం మనకు అర్థమవుతోంది. ఈ ఫార్ములా కేసుకి సంబంధించి గత సంవత్సరం నుంచి కూడా విచారణ జరుగుతుంది కానీ ఏదైతే ఈ కేసులో ఏమీ లేదని, ఈ కేసు ఉట్టి బూతకపు అని కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ కేసులో తనను అరెస్టు చేసే అవకాశమే లేదని, అది అందున రేవంత్ రెడ్డికి అసలు దమ్ము ధైర్యం లేదనేది కూడా వారు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా దీని తర్వాత ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అటు ఏదైతే ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు దాదాపుగా ఫిబ్రవరి నెలతోటి 2026 ఫిబ్రవరి తోటి కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు సమయం గడువు పూర్తవుతుంది. ఈ సందర్భంగా కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. దీని తర్వాతనే దానం నాగేందర్ తోటి రాజీనామా చేయించి అటు ఖైరతాబాద్ ఉప ఎన్నికకు వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలే కానీ లాస్ట్ బాల్ ఆడకూడదని కూడా ఒక సెటైర్ వేసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా స్పీకర్ 8 మంది సభ్యుల విచారణ అనేది పూర్తి చేయడం జరిగింది. మరోపక్క దానం నాగేందర్ కావచ్చు, దాంతోపాటుగా కడియం శ్రీగారికి సంబంధించి నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడం మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అటు కడియం శ్రీగారికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు కూడా అటు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటుగా అటు దానం నాగేందర్ తోటి రాజీనామా చేయించి జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అటు ఏదైతే ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా వారు కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కూడా గవర్నర్ నిన్న ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో విచారణకు సంబంధించి ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా నాకు చాలా నమ్మకం ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా తనను అరెస్ట్ చేసే అవకాశమే లేదనేది కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ప్రధానంగా మరొక అంశము కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి బలం చేకూర్చేటువంటి అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏదైతే ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. ప్రధానంగా ఖర్గేని కలిసి రాజీనామా చేస్తాను అనేది కూడా వారొక క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అటు ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ ఎన్నికకు ఏదైతే దానం నాగేందర్ విషయంలో ఒక క్లారిటీగా పలు సూచనలు చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఖచ్చితంగా ఖైరతాబాద్ ఎన్నిక రాబోతుందని మాత్రం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గత 15 రోజుల నుంచి కూడా దానం నాగేందర్ రాజీనామా చేస్తారనేది కూడా పొలిటికల్ సర్కిల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతున్నటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఆ అంశాన్ని ఈరోజు దానం నాగేందర్ రాజీనామా చేస్తారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. కానీ నిన్న ఏదైతే
స్పీకర్ అటు కడియం శ్రీహరికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా దానం నాగేందర్కి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వెంటనే ఆఫిడవిట్లను దాఖలు చేయాలనేది కూడా వారు ఆదేశించినటువంటి పరిస్థితిగా మనం చూస్తాము. ఇప్పటి వరకు కూడా కడియం దగ్గర నుంచి కావచ్చు, ఏదైతే కడియం శ్రీహరి దగ్గర నుంచి కావచ్చు, దానం నాగేందర్ వద్ద నుంచి కూడా ఈ అంశం పైన ఎలాంటి క్లారిటీ రాలేదు. తదుపరి 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు, దాంతోపాటుగా పిటిషన్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి పిటిషన్లు వేసినటువంటి ప్రతివాదులు ఎవరైతే వారి న్యాయవాదులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్పీకర్ విచారణకు హాజరు కావడం జరిగింది. ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ని స్పీకర్ కూడా విన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఏదైతే మరో 20-25 రోజుల్లో ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ఒక క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది. ముందస్తుగా అయితే దానం నాగేందర్తో రాజీనామా చేయించే అవకాశం ఉన్నట్టు మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చాలా కుండబద్దలు కొట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కూడా తాము గెలవబోతున్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. వంశీకృష్ణ, అంటే ఈ కార్ రేసింగ్ లో గవర్నర్ అనుమతి పొందుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసింది. అదే టైంలో గవర్నర్ కూడా దానికి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అంటే గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత కూడా అరెస్ట్ అయ్యే అవకాశం లేవా? ఖచ్చితంగా మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఇప్పటి వరకు కూడా 2 సార్లు ఏసీబీ విచారణకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఈడీ విచారణకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే గత విచారణ ఏసీబీ విచారణకు వెళ్ళినటువంటి సందర్భంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారనేది కూడా ఒక ఇతర వార్తలు ఇచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. తదుపరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, దాంతోపాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో గవర్నర్ అనుమతి తప్పనిసరి అనే ఉద్దేశంతో ఏసీబీ ఇప్పటివరకు కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. దీనికి సంబంధించి దాదాపుగా 70 రోజుల తర్వాత అంటే సెప్టెంబర్లో అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించి ఫార్ములా ఈకేఆర్ఎస్కి సంబంధించి కూడా అనుమతి కోరుతూ ఏదైతే గవర్నర్ని కోరడం జరిగింది, లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి మొన్న గవర్నర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఏసీబీ మరొక ఏదైతే ప్రధానంగా ఛార్జ్షీట్ని దాఖలు చేసే అవకాశం ఉంటుంది, అభియోగాలు మోపే అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో విచారణకు మళ్ళీ ఏసీబీ పిలుస్తుందా లేకపోతే నేరుగా అరెస్టు చేసే అవకాశం ఉంటుందా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది, వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అరెస్టు చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది. ఎందుకంటే వెంటనే ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా అటు ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందో, ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేస్తే కనుక ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి సింపతి పెరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అంశము. మరోపక్క ఏసీబీ కనుక ప్రభుత్వం కనుక విచారణ ఖచ్చితంగా చేయాలి, కొంత ఏదైతే దీనికి సంబంధించి ముందుకు వెళ్ళాలా లేకపోతే విచారణతోటి సమయం గడపాలా అనేది మాత్రం అటు ప్రభుత్వం భావిస్తుందా లేకపోతే ఏసీబీ విచారణతోటి చేసి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా అనేది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా అటు ఏసీబీ గవర్నర్ నుంచి క్లారిటీ తీసుకున్నటువంటి నేపథ్యంలో అరెస్టు చేసే అవకాశం కూడా ఉందన్నది కూడా న్యాయ నిపుణులు కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మొత్తానికి వేచి చూడాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ మాత్రం చాలా నమ్మకంతో ఉన్నారు, తనను ప్రభుత్వం ఏసీబీ అరెస్టు చేసే అవకాశమే లేదనేది మాత్రం వారు కుండబద్దలు కొడతా ఉన్నారు. ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేస్తే మిగతా 8 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదా? అంటే బహిరంగంగానే అటు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్కి సంబంధించి కాంగ్రెస్ కండువను కప్పుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. బహిరంగంగా వారు ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఆ టెక్నికల్ ఇష్యూస్ పరంగా చూస్తే మాత్రం 8 మంది ఎమ్మెల్యేలు కొంత సేఫ్ సైడ్ ఉండే అవకాశం ఉంటుందని అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అంశం మనకు కనిపిస్తోంది. మొత్తానికి ముందస్తుగా నిర్ణయం మాత్రం దానం నాగేందర్ తీసుకునే అవకాశం ఉంది. కడియం శ్రీహరి విషయానికి సంబంధించి మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్నికల్ రీజన్స్ తోటి కడియం శ్రీహరిని కాపాడే అవకాశం ఉన్నట్టు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందాక కేటీఆర్ చిట్చాట్ చేస్తూ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ ఈ విచారణ కూడా గోప్యంగా జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు పరిధిలో దాంతోపాటుగా అటు స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని థ్యాంక్ యూ వంశీకృష్ణ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.